హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో బెండకాయ కర్రీ చేయమని అడిగారండి. బెండకాయ కర్రీ చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక అందులోనే కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, తాలింపు గింజలు వేయాలండి. వేసిన తర్వాత అవి మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేయాలి. ఆ ఉల్లిగడ్డలు వేసి ఒకసారి కదిపి మూత పెడితే ఉల్లిగడ్డలు కొంచెం మంచిగా మగ్గుతాయండి. మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా అందులో వేయాలి. బెండకాయ ముక్కలు వేసి కదిపి మూత పెట్టకుండా అలానే ఉంచండి. మూత పెడితే మాత్రం అవి జిగురుగా అయిపోతూ ఉంటాయి. అలా జిగురుగా కాకుండా ఉండాలి అంటే మూత పెట్టొద్దండి. అలానే ఇక్కడ మీకు వచ్చిన టిప్ అండి, బెండకాయలు కట్ చేసిన తర్వాత కత్తికి షాకుకి కానీ లేదా కత్తిపీటలకు కానీ బ్లాక్గా జిగురుగా వస్తూ ఉంటుంది కదండి. అలా జిగురుగా రాకుండా ఉండాలి అంటే మాత్రం మనం కట్ చేసే ముందు కొంచెం సాల్ట్ తీసుకొని ఆ షాకులకి అప్లై చేసి బెండకాయలు తరిగినట్లయితే మాత్రం దానికి జిగురుగా పట్టకుండా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ బెండకాయలు మగ్గిన తర్వాత వాటిని ఒకసారి కదిపి అందులో సరిపడా సాల్ట్ వేయాలండి. సాల్ట్ అండ్ పసుపు రెండు వేసి మనం కలపాలండి. కలిపినప్పుడు కలపాలి. సాల్ట్ పసుపు రెండు వేసి కూడా మొత్తం కలిపేయాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు వాటిని ఇలా మగ్గనివ్వండి. మగ్గితే సాల్ట్ కానీ పసుపు కానీ మొక్కలకి మంచిగా పడుతుంది. మళ్ళీ ఒకసారి గరిటె తీసుకుని తిప్పి సరిపడా కారం వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం పట్టింది నాకు. మనం తీసుకున్న బెండకాయ క్వాంటిటీని బట్టి మనకి ఉప్పు కానీ కారం కానీ కలిపే పెడతాం, మనకు వెంటనే అర్థమవుతుందండి. సరే తర్వాత ఒకసారి తిప్పి మూత పెట్టి వాటిని మగ్గనివ్వండి. మూత పెట్టడం వల్ల ఇప్పుడు కారం అనేది కారం స్మెల్ రాకుండా మంచిగా ముక్కలు బట్టి బాగుంటుందండి. లాస్ట్లోనే మనం బెండకాయ కర్రీ మూత పెట్టండి, ఫస్ట్ నుంచి పెట్టొద్దు. ఇలా చేస్తే బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బెండకాయ కర్రీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.